Welcome to to Tibet. Taipei. Hi, ni hao. So, what is this one? It's God. God. వాళ్ళు కొట్టుకుంటున్నారు చూడండి, అదిగోండి. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ టెబెట్ యాత్రలో మొదటి రోజు అండి. నిజంగా సూర్యుడు అద్భుతం, సలసల మండుతున్నాడు. చలి కూడా అలాగే ఉనికించేస్తుంది. ఓకే, ఈ రోజు మనం మొదటి రోజు టెబెట్ యొక్క సాంప్రదాయాలని, విధి విధానాలని, వాళ్ళు ఎలా బతుకుతున్నారు, చాలా సంస్కృతి సాంప్రదాయాలని, టిబెట్లో ఉన్న బౌద్ధ రామాలని, గుళ్ళుని, గోపురాలని, అద్భుతాలని అని చూపించబోతున్నాను. పిల్లలకి, పెద్దలకి, ఆడవాళ్ళకి, ముసలి వాళ్ళకి అందరికీ చూపించండి. నేను ఇక్కడికి ఎలా వచ్చానో తెలుసుకోవాలంటే లాస్ట్ వీడియో చూడండి. ఫస్ట్ ఒక లైక్ కొట్టి పూర్తిగా కంటిన్యూ చేయండి. ఓకే, సో ఇది మా గ్రూపు. మా బస్సు వచ్చేసింది. ఇక్కడి నుంచి తీసుకెళ్తారు, ఎందుకంటే మనం ఓన్గా ఎక్స్ప్లోర్ చేయడానికి ఎక్కువేం లేదు. అదే ప్రాబ్లం ఇక్కడ, రిస్ట్రిక్టెడ్తో కూడుకున్న ప్రదేశాలు కదా. సో బస్సు అయితే ఉంది. ఈరోజు మొదటి రోజు. ఈజ్ మై టూర్ గైడ్. యువర్ నేమ్ ఈస్? You can call me Lee. లీ. షీ ఈజ్ లీ. థ్యాంక్ యూ సో మచ్. సో సీట్లోకి వచ్చేసాను. విండో నీట్గా ఉంది. సూర్యుడు సూపర్ ఉన్నాడు. అన్నీ చూపిస్తాను, పూర్తిగా చూడండి, మర్చిపోకండి. చాలా ఖర్చు పెట్టి తీస్తున్నాను. సో మొట్టమొదటి ప్రదేశం వచ్చేసి టెబెట్ యొక్క సంస్కృతి సాంప్రదాయం, మన హైందవము సంస్కృతానికి సంబంధించింది. మీరు ఇప్పుడు చూస్తారు. సో మొదటి రోజు కాబట్టి థ్యాంక్ యూ. మొదటి రోజు కాబట్టి సంస్కృతి సాంప్రదాయాలు ఇదంతా ఇప్పుడు మాకు సంస్కృతి. Butter tea. Okay, so if butter tea is unavailable, hot water is fine. Okay, now I'm going to knead it and make solid zamba. Wow, షేకీ. Yeah, I'm kneading it. బటర్ వేసేసి మనకి ఇచ్చాడు. ఇక్కడ కల్చర్ అనమాట బటర్ టీ అనేది. How's the taste? నాట్ యట్. ఈ గోధుమ పిండిలాగా ఉన్నది ఇది తిని ఇది బ్రేక్ఫాస్ట్ బాగుంది. హాఫ్ స్పూన్ వేసి ఇది ఫుల్ స్పూన్. చూసారా? వావ్, స్మెల్స్ గుడ్. స్మెల్ ఉంది. ఇప్పుడు ఏం చేస్తారో తెలుసుకుందాం. మనం ఇలా తయారు చేసి ఇలా పెట్టాలన్నమాట. బౌద్ధ స్తూపాలు. వీళ్ళ మాటకి ముందు కర్మ, మాటకి ఇప్పటికీ 100 సార్లు చెప్పారు కర్మ అని. సంస్కృతి సాంప్రదాయాన్ని, కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతున్నాం అని చెప్పారు వీళ్ళు. ఇప్పుడు మనం టెబెట్లో ఉన్నాము. వీళ్ళ భాష వచ్చేసి బొకే, రైట్? బొకే. ద లాంగ్వేజ్ నేమ్ ఇస్ బొకే. సో వీళ్ళ లిపి కమ్స్ ఫ్రమ్ ద బేసిక్ సంస్కృతం నుంచి వచ్చింది. మీకు ఇప్పుడు లిపి చూపిస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, మనం ఇప్పుడు నలుపు సిర చిన్నది వేస్తాం. సో నలుపు సిర వేసి, నలుపు సిరాని ఈ చెక్కతో తయారు చేసిన వుడ్లో రాసి మీకు చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం తెలుపు పేపర్ మీద ఆ లిపిని మీకు చూపించడానికి. ఓకే, ఓకే. సో ఇప్పుడు ఈ అచ్చు మీద మనం పెట్టాను. ఓం అనే శంతహ అని చెప్పి ఒక భాష లిపి పెట్టాను. ఓకే, ఇప్పుడు చూడండి, మీకు చూపిస్తాను. చూడండి. ఓం అని శంతేహో బుద్ధ మంత్రం. ఇది బుద్ధుడి మంత్రం అనమాట. ఓం అని శంతేహో. అర్థమైంది కదా? ఇప్పుడు ఇంకా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బాగుంది, చాలా బాగుంది. సరే కదా, టెబెటియన్ భాష బొకే ఎలా ఉందో. సో ఇప్పుడు నేను టెబెట్ని అనకూడదు, ప్రాంతం అని అనాలి. మీ అందరికీ తెలుసు టెబెట్ని చైనీస్ గవర్నమెంట్ అని బొక్కలో పెడుతుంది. సో మీ అందరికీ తెలుసు చైనా ఈ టెబెట్ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుంది టూరిజం పరంగా. కానీ వీళ్ళ సంస్కృతిని నేను డిస్టర్బ్ చేయలేదు. వీళ్ళ ఫ్రీడమ్ వీళ్ళకుంది, వీళ్ళ సంస్కృతి వీళ్ళని కాపాడుకుంటున్నారు. వీళ్ళ పద్ధతులు అన్నీ మన హైందవ మతానికి సంబంధించినవిగా ఉన్నాయి, బౌద్ధ మతానికి సంబంధించినవిగా ఉన్నాయి. సంస్కృత భాష ఏదైతే ఉందో, ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళ నోటితో వాళ్ళదే చెప్పించాను కదా. ఎలా ఉంది? బాగుందా? మీరు చూసుకుంటే ఇలా హాట్ వాటర్, బొగ్గులు కుంపటి, ఇది కుంపటి, ఇక్కడ బొగ్గులు వేశారు. సో బొగ్గులు అలాగా రాజుకొని వేడి నీళ్ళు, ఎందుకంటే చల్ల ప్రదేశాలు కదా, వేడిగా ఆరారగా నీళ్ళు తాగుతూ ఉంటారు మంచిదికి.
చాలా హెల్త్ ఇష్యూ రాకుండా. ఈ టిబెట్ ప్రజలు తినే ప్రధాన ఆహారం బార్లీ. ఇది లేకపోతే వీళ్ళకి దినం తీరదు. మనకి అన్నం ఎలాగో వీళ్ళకి బార్లీ ఎలాగా. ఈ బార్లీని మనం ఎందుకు తాగుతాం? జ్వరం వచ్చేటప్పుడు ఎండాకాలంలో బార్లీ తాగుతాం. కానీ వీళ్ళు బార్లీని ముద్ద చేసేసుకొని బ్రేక్ఫాస్టు ఇదే, లంచు ఇదే, డిన్నరు ఇదే. బ్రేక్ఫాస్ట్ ముద్ద, అందులో నీళ్ళు వేసుకొని ముద్ద చేసుకొని తింటారు. కేజీల కింద దుకాణంలో కేజీల కింద అమ్ముతారు. బాగుంది బార్లీ. వీళ్ళకి బార్లీ అనేది ప్రధాన ఆహారం. టిబెట్ ప్రజల ప్రధాన ఆహారం ఏది? బార్లీ పౌడర్. ఏ ప్రాంతమైనా ఏ దేశమైనా ఆహారం ఇప్పుడు ఆ ఆహార పరిసర పర్యావరణ ప్రాంతాల బట్టి డిజైన్ చేయబడి ఉంటాయి. అందుకే మన సంస్కృతి ఏం చెప్పింది అది వినండి. వింటే బాగుపడతారు. లేదు పిజ్జా బర్గర్ తింటే సంకనాకపోతారు. ఆ పిండి ముద్దని వేడి నీళ్ళు వేసుకోవచ్చు, ఉడకబెట్టుకొని తీసుకోవచ్చు. ఎలాంటి ఎక్విప్మెంట్స్లో పెట్టుకొని ఉడకబెట్టుకొని తింటారు బార్లీ ముద్ద. వీళ్ళ బార్లీకి ఎంత విలువిస్తారన్నది చూడండి. మనం ఫ్లవర్స్ ఇస్తాం కదా బొకేల్లోని, వీళ్ళు బొకేలకి బార్లీ పెట్టి దానికి నీట్గా అందంగా చేసి బార్లీ ఎక్కడ చూసినా బార్లీ మయం. ఈ టిబెట్ అంతా బార్లీ మయం. పబ్లిక్ టాయిలెట్స్ ఎంత శుభ్రంగా ఉన్నాయో తెలుసా? ఫ్రీగా, రూపాయి డబ్బులు ఇవ్వద్దు, హ్యాపీగా మన కాలకృతి నీట్గా ఉన్నాయి, శుభ్రంగా ఉన్నాయి. అదే ఇంపార్టెంట్. సో ఈ లాసా రాజధానిలో సారా మోనెస్ట్రీ అని చెప్పి మనం బుద్ధిస్ట్ టెంపుల్కి వచ్చాం. అక్కడ మాంకులు అందరూ చూస్తారు. చూడండి నేల అంతా ఎలా ఉంది, కానీ టెక్నాలజీ పైన కట్టారు గుళ్ళు. పెద్ద కొండ మీద ఒక చిన్న గుడి, అలా 3 గుళ్ళు ఉన్నాయి. ఆ 3 గుళ్ళు ఎక్కి మీకు చూపిస్తాను. ఓకే, ఒక ద్వారంలోకి ఎంటర్ అయ్యే ముందు ఫుల్ ప్యాంట్ వేసుకోమని అన్నారు. హాఫ్ ప్యాంట్కి తావలేదు, అందుకే ఫుల్ ప్యాంట్ వేసుకున్నాను. సో వీళ్ళందరూ లోకల్స్. టికెట్ అయితే వచ్చేసింది. సో చూసుకోవచ్చు, ఇలా అనుకొని వెళ్తున్నారు అంతానా. మరి పద్ధతి అది, లోకల్స్ వెనకట్లు ఉన్న వాళ్ళంతానా. సో మనం ఎందుకు చెయ్యాలంటే గుడికి వెళ్ళేటప్పుడు గంట కొడతాం కదా. సో మోనెస్ట్రీకి వచ్చేటప్పుడు మనం ఇవి తెప్పాలి, ఎందుకంటే స్క్రిప్చర్స్ ఉంటాయి బుద్ధుడివి. ఇవి రూమ్స్ అనుకుంటా, వసతి గృహాలాగా. ఇలా ఇల్లులో మొత్తం వెరైటీగా ఉన్నారు ఇక్కడ. మొత్తం నెత్తి మీద ఏదో మాల అది పెట్టుకొని చాలా వెరైటీగా ఉన్నారు మనుషులు. బట్ ఎంట్రన్స్ గుడి అయితే బాగుంది, గర్భగుడి. అది నాకు చాలా నచ్చింది. వసతి గృహాలు అట అవి. అదిగోండి. Take off our shoes. Okay, guys, you can take off your భక్తి మనిషిని సన్మార్గంలో నడిపిస్తుంది, నేను ఒప్పుకుంటాను. భక్తి మనిషికి అవసరం. ఎంత అవసరం అంటే, లేకపోతే మనిషిలా ఉండలేడు, పశువులా ప్రవర్తిస్తాడు. సో బౌద్ధ మతంలో కూడా అదే చెప్తుంది. కానీ అది మించకూడదు. 24 గంటలు నీకు అదే అవ్వకూడదు. పని చేయాలి, కష్టపడాలి, దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలి. మతం మొత్తంలో ఉండకూడదు. నాకు ఎప్పుడు అదే, నేను దేవుని ప్రార్థిస్తాను, దండం పెట్టుకొని నేను పూజిస్తాను. కానీ మతం మొత్తంలో ఎప్పుడు ఉన్నాను. నువ్వు ఉన్నది అంటే దేవుడు ఉన్నదంట, లేదు అంటే లేదంటాడు, అంతే. పూజ చేశారు కదా, ఇప్పుడు ఆ పూజ అయిపోయింది కదా, అందరూ వెళ్ళిపోతున్నారు ఇంట్లోకి. అంతసేపు ఉండరు అక్కడ, మంత్రాలు చదువుకున్నారు, వెళ్ళిపోతున్నారు, ఎవరి పని వాళ్ళది. అందరూ కలర్ఫుల్గా ఉన్నారా, బాగుంది డ్రెస్ అది. ఇంకో గుడి ఉంది ఇక్కడ, మీరు చూసుకోవచ్చు. ఎక్కువ ల్యాగ్ చేయడం, గుళ్ళు ఎక్కువ ఉన్నాయి. ఓకే, ఇది ఇంపార్టెంట్ గుళ్ళు, అదిగోండి. సో గుడి లోపలికి వచ్చాము. మొత్తం అంతా బుద్ధుడు ఇవే ఉన్నాయి, బాగున్నది. మొత్తం విగ్రహాలు చూడండి ఎంత బాగున్నాయో. బాగున్నాయి, సూపర్. చాలా చాలా బాగున్నాయి విగ్రహాలు మోనెస్ట్రీ లోపల. ఇక్కడికి వెళ్ళి దండం పెట్టుకోవాలన్నమాట దేవుడికి. అదిగోండి అదే విగ్రహం. ఇస్తారా పానీయం ఇవ్వాలి, అదిగోండి. మొత్తం వీడియో అంతా డూప్ స్టిక్స్ చేసాం, గుర్తుందా ఉండలతో. అవి ఇవే దేవుడికి అనమాట. సో తీసుకెళ్ళమని అన్నారు ఇక్కడికి. లేదు, అగరబత్తీలు చాలా బాగున్నాయి, స్మెల్ అద్భుతంగా ఉన్నాయి. ప్యూరు కొండ మీద తయారు చేసినవేమో ఎంత బాగున్నాయో.
ప్రతి గుడిలోని టెంపుల్స్ ఉన్నట్టు అదే గంటలు ఉన్నట్లు ప్రతి గుడికి ముందు ఇది ఉన్నాయి అలాగా. ఇదిగో అదిగో ఇక్కడ ఈ బుద్ధిస్ట్ మాంకులు చదువుకునే కాలేజ్ అనమాట. ద హార్డాంగ్ హౌస్ ఆఫ్ కాలేజ్ అని ఉంది, మీరు చూస్తున్నారు. స్వస్తిక్ సింబల్ కనబడ్డదా? అదిగోండి స్వస్తిక్, అదిగోండి భలే ఉంది కదా, సూపర్ ఆర్టే, ఎంత బాగుందో చూడండి. ప్రపంచంలో దేవుళ్ళందరూ ఒకటే, నేను కాదన్ను. అయితే పూజించే విధానం మార్పు వస్తుంది ప్రాంతాల వారీగా. ఓకే, ప్రాంతాలు మార్చేస్తున్నారు. ఇక్కడ మనం బొట్టు తీసుకొని హిందూ సాంప్రదాయంలో ఎక్కడ పెట్టుకుంటాం? నుదుటి మీద పెట్టుకుంటాం. భూమధ్య స్థానం అంటారు. ఓకే, నుదుటిని భూమధ్య స్థానం అంటారు. కానీ వీళ్ళు ఇక్కడ బొట్టు తీసుకొని ముక్కు మీద పెట్టుకుంటున్నారు. ఎందుకు పెట్టుకుంటున్నారు అని అంటే నేను అదే అంటున్నాను, మతం అనేది మనుషుల చేతిలో మారుకుంటూ వస్తుంది. ఆయా ప్రాంతాలకి ఇక్కడ అంటే దెయ్యాలు ఉంటాయంట, బ్యాడ్ స్పిరిట్, భూతాలు, వాటి గురించి చిన్నపిల్లలకి భయం లేకుండా ముక్కు మీద పెడతారు. ఆ ముక్కు పెట్టినాక పెద్దోళ్ళకి అలవాటైంది. సో అందుకే అంటాను, మనం మతాన్ని గుడ్డిగా నమ్మకండి, మతం మత్తులో ఉండకండి. మనం ప్రతిదీ ఓకే దండం పెట్టుకోడు అంతే, అంతేగాని దానికోసం వాదించకూడదు. వీళ్ళు ఎందుకు ఇక్కడ పెట్టుకున్నారు, వాళ్ళు ఎందుకు పెట్టుకున్నారు అంటే గొడవలు అయిపోతాయి. వాళ్ళు కొట్టుకుంటున్నారు చూడండి, అదిగోండి వాళ్ళు కొట్టుకొని వాళ్ళ శక్తిని చూపిస్తున్నారు, మీరు చూసుకోవచ్చు. అది వాళ్ళ శక్తి. ఈవినింగ్ అందరూ వాళ్ళ శక్తిని నిరూపించుకుంటున్నారు. ఈ టిబెట్ ప్రాంతాల్లో ఉండే బౌద్ధ సన్యాసుల ఆచారాన్ని, వింత ఆచారాన్ని ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. పూర్తిగా చూడండి, చాలా బాగుంటుంది. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇలా కొడుతున్నాడు, ఇదిగో ఇలా మీరు చూసుకోవచ్చు, ఇలా కొడుతున్నారు. ఇది చెయ్యిని ఇలా కొట్టి ఇలా లాగుతున్నారు, బాగుంది. తర్వాత హాయ్ అంచి ఇలాగా ఇలా నమస్కారం మనం ఇలాగంటాం కదా, ఇలా హాయ్ ఇలా అంటున్నారు. హాయ్ నీ హౌ. సో వాట్ ఈస్ దిస్ వన్? గాడ్. నీ హమా పూకచి. Hi. This is Jenny from China. Okay, I'm from India. Welcome to Shenzhen. Shenzhen. Yeah, now we are in Xizang. Yeah. Welcome. This is And Chini from India. Chini. Chini. China Chini. Ah? Chini. Yeah. Chini. Huh? Chini. I don't know where. Chinny. My name is Chinny. Oh, Chinny. Name. Yeah. Chinny. This is Chinny. Yeah. This is Jenny. Jenny. China. Yes, in yes. Chinny. Yes, welcome to China. Yeah. Bye. Bye. సో చాలామంది నన్ను నాస్తికుడు అంటే, నేను దేవుని, ఇప్పుడు నేను హిందూ ధర్మంలో పుట్టి నేను చూపించిన గుళ్ళు మీకు ప్రపంచంలో కానీ భారతదేశంలో కానీ ఏ యూట్యూబర్ చూపించారు? భారతదేశంలో భారత కండపు యాత్రను 100 రోజులు చోటా చార్దాం, బడా చార్దాం, అష్టాదశ జ్యోతిర్లింగాలు, శక్తిపీఠాలు, త్రయంబకేశ్వరాలు, అసలు పుణ్యక్షేత్రాలు ఎన్ని చూపించాను. అది పక్కన పెడితే ఎంట గెలిచి రచ్చగలని భారతదేశంలో ఉన్న హైందవ మతాలని అవి చూపించి ప్రపంచ దేశాల్లో ఉన్న గుళ్ళు, 7 ఖండాల్లో ఉన్న గుళ్ళు మీకు చూపించానే, అన్ని ఖండాల్లో గుళ్ళు చూపించాను. సో అలాంటిది నన్ను నా మీద ఏం చేయాలో తెలియక ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టే బ్యాచ్, నేను ఎక్కడో గుడికి వెళ్ళి ఎప్పుడో వీడియో తీసే క్రమంలో బొట్టు పెట్టుకోవడం అవ్వదు. బొట్టు పెట్టుకోకపోతే కాదు, ఇది క్రిస్టియన్ అని చెప్పి, నేను ముస్లిం అని చెప్పి. సో ఎలా ఇప్పుడు ఫేమ్ రాళ్ళున్న చెట్టుకే దెబ్బలండి. ఫేమ్ ఉంది కదా, నా ఫేమ్ని మత విద్వేషాలకి ఎలా వాడుకున్నానంటే అలా. నేను చెప్పింది నీకు అర్థం అవ్వలేదు, నేనేం చెప్పాను ఒకసారి మళ్ళీ వెళ్ళి విను. దేవుళ్ళు నేను ఎందుకు తిడతాను? అమ్మ ఎంత బాధపడ్డదో, నాన్న ఎంత బాధపడ్డారో, దేవుళ్ళు తిట్టాను అదే గోల్తోని మత విద్వేషాలు రెచ్చగొట్టి పరిస్థితి. మీ అందరికీ అర్థమైంది కదా. ఇంకా ఇక్కడ రాజకీయాన్ని నేను మాట్లాడదలుచుకోలేదు. వర్షం పడుతుంది, కొండ ఎక్కుతాం అన్నాము, కొండ అయితే ఎక్కట్లేదు. ఎనీవే, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకున్నాను. తిరిగి మరో మంచి వీడియోతో రేపు ఈ టిబెట్లో ఉన్న చాలా పెద్ద కల్చరల్ ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాం. చాలా బాగుంటుంది, డోంట్ మిస్.